మాట మేము మాట్లాడలేదా? కానీ అదే చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన సంస్కృతిని చూసి మీరు నేర్చుకున్నారు, అలా అయితే దయచేసి ఆపేయండి అని చెప్పండి. పనులు చేయాలి, ఒక్క స్టేట్మెంట్ చూపించండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. నిజంగా పిల్లల ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తా, మీకు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు ఇప్పటిలో బాధితుల పక్షాన సుప్రీంకోర్టు అత్యంతలు వేసింది, కేసు వేసిన వారిపైన. అరే అభివృద్ధి విస్తరణలో భాగంగా నిబంధనలకు ప్రకారమే జరిగినటువంటి ప్రక్రియ అని. మరి విజయవాడలో మెడికల్ ఒకలాగా అధికార పక్షంలో ఒకలాగా ఇదేనా పవన్ కళ్యాణ్ గారి విధానం? ఇదేనా జనసేన పార్టీ విధానం? బాధితులు అధికారంలో ఉంటే బాధితులు కాకుండా పోతారా? ప్రతిపక్షంలో ఉంటేనే బాధితులు మీకు అవసరం అవుతారా? సుప్రీంకోర్టు చెప్పింది అధికార నిబంధనలకు లోబడి జరిగిందని. మరి అదే సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది 40 ఇళ్లను ఏ రకంగా కూలుస్తారని. వాళ్ళ గంతలు కట్టుకున్నారా? వాళ్ళ గంతలు 30 ఆ పని పెట్టుకొని పనిలో ఉన్నారా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఋషికొండ తపస్సు చేసినటువంటి కొండ తపస్సు చేస్తున్నారా? ఎందుకు కాదు? బాధితులు కదా వాళ్ళ రాష్ట్ర పౌరులు కదా, వాళ్ళకి కాదులు కదా. ఇదే ఈ విధానాలు అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, ప్రజల అవసరాలకు వాడుకునే పార్టీ మీది. మీ నాయకుడికి ఒక విధి విధానం లేని పార్టీ. మీరు పోయి ఆ పార్టీ భుజాలు మోసుకోవడానికి మీలాంటి కూలీలు కావాలి వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే అర్హత లేదు సొసైటీలో, మీకు అసలు మాట్లాడలేదు. పాలిటిక్స్ మీరు జనసేన ఇస్ ప్యూర్లీ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. మీలాంటి పార్టీని బహిష్కరించాలా? సొసైటీ 40 రోజులు అదే చేస్తుంది. మీలాంటి పార్టీని ప్రజలు బహిష్కరించారు. చూస్తూ ఉండండి. రాజకీయాలు విమర్శలు ఆరోపణలు కాదు మేడం. ఈ డిబేట్ ద్వారా మేడం ఒకటి ప్లీజ్. మేడం ఒకటి సురేష్ గారు మేడం ఒక నిమిషం. దీని ద్వారా మనం ఒక మెసేజ్ని పంపించాలి జనాలకి. ఈ డిబేట్ ద్వారా ఎవరైతే ఇలా రెచ్చిపోతున్నారో వాళ్ళకి వాస్తవాలు తెలియాలి, అట్ ది సేమ్ టైం ఒక అవేర్నెస్ కలగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనా సరే వాళ్ళ బాధ చూడలేక అట్రాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళలో కొంతమంది అయినా సరే మారాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే మనం ఈ టాపిక్ని కూడా ఎంచుకోవడం జరిగింది ఈరోజు. లేకపోతే వేరే చాలా సబ్జెక్టులు ఉన్నాయి. కాకపోతే నేను 2-3 మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి ఆవేదన అనేది డిబేట్కి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి. మీ దగ్గరికి వస్తాను. విజయకిరణ్ గారు ఒక పాయింట్ చెప్తానండి. ఒక వేరే విషయాల మీద వేరే విషయాలు యువతను భవిష్యత్తులో పెట్టుకుని మేడం ఒక్క నిమిషం మేడం మీకు ఇస్తాను. ఇలాంటి డిబేట్ పెట్టడం కూడా చాలా మంచిది సార్. అలాంటి తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా ఈ రోజున నేను మరి ఒకసారి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, ఇటువంటి విధానాలు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసినా సరే, ఏ హీరో కోసం చేసినా తప్పే. వీళ్ళు ఇలా రెచ్చిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు పోలీసులతో